ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మేము ఎందుకు వచ్చామా అనుకుంటా ఉండొచ్చు. చిన్నపిల్లలందరూ కూడా కూడుకొని ఎంతో చక్కగా చూడముచ్చటగా దేవుని నామాన్ని గణపరచడానికి వచ్చామండి. అయితే బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాట 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. నేను ఈ విషయాన్ని పట్టుకొని నేను మీకు ఎందుకు చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే, మనలో ఉన్నటువంటి దురాశ ఏదైతే ఉందో అది పాపానికి దారి తీస్తుందంట. దయచేసి గమనించండి నా ప్రియ సహోదరులారా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏమని తెలుసా? దురాశ గర్భమును ధరించి పాపమును కంటుందంట. ఆ పాపము ఎక్కడికి వెళ్తుందంటే మనల్ని మరణానికి దారి తీస్తుందండి. దయచేసి గమనించండి. ఈ రోజు పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా? పాపము లేకుండా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా? నా ప్రియ సహోదరులారా, నా అన్నలు, నా అక్కలు, నా అమ్మ లాంటి వారు, నా తండ్రులు లాంటి వారు ఎక్కడున్నారు? పాపం లేని మనిషి ఎక్కడైనా ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, మన జీవితాన్ని మనమే క్వశ్చన్ చేసుకుంటే ఎక్కడ మనకు కనబడడండి. జన్మత మనము పాపం చేసి ఉన్నాము. అయితే ఈ పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి దారి తీస్తుంది. మనల్ని మరణానికి తీసుకెళ్లేది ఏంటయ్యా అంటే పాపము మాత్రమే. అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ వేయబడతాం? పాతాళంలోకి వెళ్తాం, నరకంలోకి వెళ్తాం. దయచేసి గమనించండి నా ప్రియులారా. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి పాపము ఏదైతే ఉందో, మనం ఏదైనా పని చేస్తే జీతం వస్తుంది కండి. మనం ఏదైనా పాపం చేస్తే జీతం వస్తుంది, ఫలితం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పాపం చేసిన దానికి ఫలితం ఉంది, పుణ్యం చేసిన దానికి ఫలితం ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పాపం లేని వాడిగా పుట్టాడు, పాపం లేని వాడిగా పెరిగాడు, పాపము అంటించుకోకుండా మరణించి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక.